గిడ ఆఫీసుల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా దండుగే సీదా గాడికే పోవాలి. అక్క పొద్దుగాలనే పోయొద్దాం, జర తయారుండు. అవురా వెంకటేషు, పట్నంలా ఏ బస్ ఎక్కితే తీసుకుపోతారు? మొన్న మల్లే మామ పోయొచ్చిండట, జర కనుక్కో. కాగితాలు తయారు పెట్టుకున్నావే, మళ్ళా అడిగిపోయినాక లేకుంటే ఉత్తదవుతుంది. మళ్ళా పొద్దుగాలనే బస్ ఎక్కితే గాని జర బాయికాడికి నువ్వే పోయిరా. చెప్తంటే ముచ్చట అర్థమయ్యే ఉంటది. ప్రజాభవన్ ముంగట కిన్నెర కళాకారుల ఆటపాటలు నడిచినాయి. వీళ్ళు సుధా తిప్పలు చెప్పుకుంటానికి వచ్చిండ్రు. తెలంగాణలో మాకు ఒక రూపాయి పింఛన్లు కూడా ఇయ్యలేదు సార్. వచ్చిన దళిత బంధు కూడా ఇయ్యలేదు. వచ్చిన ఇండ్లు కూడా మాఫ్ చేసిండ్రు. ఏం చేస్తాం? మా తాతలకు ఇండ్లు లేవు, మా తండ్రులకు లేవు, మాకు కూడా లేవు. కనీసం మా పిల్లలకైనా ఉండాలి అని చెప్పేసి పాత గవర్నమెంట్ లో బకాయి పడ్డ బిల్లులు ఇవ్వాలని పాత సర్పంచులు వచ్చిండ్రు. వచ్చే లోక్సభ ఎన్నికల వరకు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఈ గౌరవ పెండింగ్ బిల్ల మీద స్పష్టమైన హామీ ఇచ్చి సూర్యాపేట పెద్దపల్లిలో బీఆర్ఎస్ లీడర్లు ఇలా భూములు కబ్జాలు పెట్టిండ్రట. కలెక్టర్ ఏం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు, ఎవ్వరు ఏం చెయ్యరు. మాదే నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళదే నడుస్తుంది ఇప్పటి వరకు కూడా. మా భూమి 10 గుంటలు పట్ట చేసుకున్నాడు. పట్ట చేసుకుని అలా కనీలు పోతాడు, పోలీసులు వెంబడి పెట్టుకొని. హన్మకొండలో చెరువు శిఖం భూములు దున్నుకుంటుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి తిప్పల పెడుతున్నారట. ఏట సంవత్సరం పుట్టదెనుగలు వేసుకుంటున్నాం, దాన్ని చేసుకోకుండా రియల్ ఎస్టేట్ దందాలు చేసి చెరువును ఆక్రమించుకుంటున్నారు. ధరణి తిప్పల మీద కొందరు, పాత గవర్నమెంట్ల కొలువుల పంచాయతీ మీద కొందరు, పెండింగ్ బీఆర్సీలు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు, ఇట్లా చాలా మందే సమస్యలు చెప్పుకున్నారు.